పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మండా సల్మాన్ను టీడీపీ నాయకులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన స్పష్టం చేశారు. ఇంకా మెరుగన్నాడు. వాస్తవే కదా, నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది. కానీ వద్దు, ఆయన 5,000 10,000 ఎకరాలు ఎక్కడుంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలి. ఆయన ఇప్పుడున్న 2 కోట్లు 20 కోట్లు చేసుకోవాలా, మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న 1,00,000 కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా. ఇది ఈరోజు ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు. ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు. మరి ఇంగ్లీష్ వచ్చింది కదా, అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు? విభిన్న కులాలు, జాతులు, మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాక. ఆ రెడ్ బుక్ వల్లే ఈరోజు గ్రామాల్లో హత్యలు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి 200 కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, బిడ్డలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి. అసలు ఎక్కడన్నా చూసామా? పెద్ద పెద్ద ఫ్రాక్షన్, బాంబు దాడులు, నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడవాళ్ళ జోరికి, పిల్లల జోరికి పోలేదు. అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా? పిన్నెల్లో చూడండి, ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా. ఈ రోజు ఒకడు పాపం ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు. మరి మా పల్నాడులో అయితే ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం, నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముందా సాల్మన్ ని కూడా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు. అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ళ చేతుల మీదకి తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని ఇంటికి వచ్చినటువంటి అతన్ని మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు హత్య చేశారో మనమంతా కూడా చూస్తా ఉన్నాము. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఎవరైతే ఒక దళితుడిని ముందా సాల్మన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిఐ, ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా కూడా సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నారు. విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు. జగన్ గారు ఆ పరిస్థితులన్నీ కూడా ఫోన్ మాట్లాడి కనుక్కొని తెలుసుకొని ఆ కుటుంబానికి వారి యొక్క కండోలెన్సెస్ తెలిపారు. ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్ట్రీషా కూడా ప్రకటించారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటారు, మీరు భయపడొద్దు అని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా నిన్న మహేష్ గారు చెప్పారు, కొద్ది రోజులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ వేసుకొని టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరూ ఆ గ్రామాల్లోకి తిరిగి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక భరోసాని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్న పల్నాడు నాయకులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ మినిస్టర్ హోదా అని చెబుతుంటారు. ఈ హోదాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆ కుటుంబానికి ఎక్కడైనా కనీసం సాటి బరిచిగా సహాయం చేయగలిగారా? లేదు. మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. మనుషుల్ని పశువుల్లా కంటే హీనంగా చూస్తున్నారు. మరి అలాంటి పాలన ఈ రోజు ఈ పల్నాడు ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రంలోనే అన్ని విధాల లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా లేదు. పోలీసులు ఎక్కడా పనిచేయట్లేదు. అదర్ రాష్ట్రాలతో పోలిస్తే మన పోలీసు వ్యవస్థ జీరో అని పెద్ద పెద్ద సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ జీరో అని. ఈ విధమైనటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నంతకాలం ఇలా ఇవాళ మన సాల్మన్ చనిపోయాడు, మొన్న రషీదు వినుకొండలో అదేవిధంగా అమానుషంగా చంపారు. అలా చూస్తే
వందల కొద్ది వేల కొద్ది జనాన్ని మరి ఆ కాకినాడ ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా చంపడం జరిగింది. ఇది చూస్తా ఉంటే ఇరాన్ లెక్కలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే పాలన, ఇదే పరిపాలన విధానాలు. మీ రెడ్ బుక్ తోటే మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజల్ని తొక్కేస్తున్నారు. తీసుకోవడం కూడా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టారో అసలు మీరు చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఎన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎంతమందిని అడ్డుకున్నారో. ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని చూడటానికని అందరూ వస్తారు కదా, ఆ ఊర్లో చుట్టుపక్కల అందరూ వస్తారు కదా, దానికి కూడా రిస్ట్రిక్షన్, ఒకళ్ళే రావాలి, ఇద్దరు రావాలి, ముగ్గురు రావాలని. ఏది ఏమన్నా కార్యక్రమం, ఏమైనా ప్రోగ్రామా, లేకపోతే ఏమన్నా పార్టీ మీటింగా, దేనికి ఇంత రిస్ట్రిక్షన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చచ్చిపోయిన కారణం పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యమే, వాళ్ళ ఫెయిల్యూరే. ఇది ఇక్కడ ఒకచోటే కాదు, పల్నాడు జిల్లాలో చూసుకుంటే నర్సపేటలో కోర్టు ముందు జరిగింది మర్డర్. వాళ్ళు చంపిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు బెయిల్ మీద. మాచర్లో జంట మర్డర్లు 2 సార్లు జరిగినాయి. ఫస్ట్ సారి జరిగినప్పుడు డైరెక్ట్ గా ఆ రోజే ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇది ఊళ్ళో వాళ్ళ టీడీపీ పార్టీలోనే వాళ్ళ పడక వాళ్ళ పార్టీలోనే గొడవలు జరిగి వాళ్ళు చంపుకున్నారని చెప్పారు. కానీ దాన్ని మార్చి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పీఆర్కే గారి మీద ఆ కేసు నెట్టి వాళ్ళ వెంటబడి వాళ్ళని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెంటబడి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ మొన్న ఒక జంట హత్యలు జరిగినాయి. మరి ఈసారి వాళ్ళు లేరు, మరి ఇంకెవరి మీద పెడతారు ఆ కేసు? మరి దాన్ని ఎవరి మీద పెట్టాలని చూస్తున్నారు? అంటే జైల్లో ఉండి కూడా వాళ్ళు చేశారని పెట్టచ్చు, వాళ్ళు అది ఏదైనా చేయగలరు. అలాంటిది అక్కడ కూడా జరగదు. ఇట్లా మన పల్నాడులోనే